రాజమహేంద్రవరంలో ఆంధ్ర సారస్వత పరిషత్ చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 5 నుంచి 3 రోజుల అంతర్జాతీయ తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఇప్పటికే దేశంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించారు నిర్వాహకులు. కవులు, కళాకారులు, సాహితీవేత్తల పరిచయాలతో పాటు తెలుగు భాష ప్రాముఖ్యం, ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పేందుకు ప్రపంచ తెలుగు మహాసభలు వేదిక కానున్నాయి. తెలుగు మహాసభలకు సంఘీభావంగా అపుస్మా ఆధ్వర్యంలో తెలుగు వైభవాన్ని చాటుతోంది. తెలుగు భాషా వైభవ శోభాయాత్రను రాజమండ్రిలోని దండిమార్చి సర్కిల్ నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ప్రారంభించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి వివిధ కళాశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. శోభాయాత్ర కంబాల చెరువు జంక్షన్ నుండి ప్రారంభమై దేవి చౌక్, మంగళవారపుపేట, కోటగుమ్మం మీదుగా పుష్కర ఘాటు వద్ద శ్రీ రాజరాజ నరేంద్ర విగ్రహం వరకు సాగింది. పుష్కర ఘాటు వద్ద శ్రీ రాజరాజ నరేంద్రుడి విగ్రహాన్ని పూలదండలతో ముంచెత్తారు. తెలుగు భాషలోని 25 సాహితీ ప్రక్రియల సాహితీమూర్తుల చిత్రపటాలను ప్రదర్శించారు. వేలాది మంది విద్యార్థులు తెలుగు వైభవాన్ని చాటుతూ పురవీధుల్లో ముందుకు సాగారు. అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఈరోజు రాజమహేంద్రవరంలో ప్రారంభమవుతున్నాయి. ఇది తెలుగు భాషకి ఒక పట్టాభిషేకం కింద మనం చూడాలి. ఈరోజు ఆంధ్ర సారస్వత పరిషత్ కానీ, చైతన్య విద్యా సంస్థలు కానీ సంయుక్తంగా ఈ సభలు నిర్వహించడం అనేది తెలుగు జాతి గర్వించదగ్గ విషయము. ఆంధ్ర సారస్వత మహాసభ, చైతన్య విద్యా సంస్థలు కలిసి రాజరాజ నరేంద్రుని విగ్రహం దగ్గర మేము కంప్లీట్ చేసుకుంటాము. దాని తర్వాత రేపటి నుంచి 5, 6, 7 తేదీల్లో ప్రపంచ తెలుగు మహాసభలు స్టార్ట్ చేసుకుని 15,000 మంది విద్యార్థులతో కలిసి మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకుని అతిరథ మహారథులు అందరూ ప్రతిరోజు వచ్చి ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు. ఈ నెల 5, 6, 7 తేదీల్లో రాజానగరంలోని గైట్ కళాశాలలో ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. చైతన్య విద్యా సంస్థల చైర్మన్ చైతన్యరాజు, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బీఆర్కే న్యూస్ ఈ మహాసభలకు మీడియా పార్ట్నర్గా వ్యవహరించనుంది. ఆంధ్రమేవ జయతే. ఈరోజు ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ తన 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభల్ని అత్యంత ఘనంగా రాజమహేంద్రవరం గైట్ కళాశాల ప్రాంగణంలో జనవరి 5, 6, 7 తారీఖుల్లో గొప్పగా నిర్వహించబోతోంది. ముఖ్యంగా ఈసారి చైతన్య విద్యా సంస్థలు మాతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకెంతో ఆనందం. ముఖ్యంగా చైతన్యరాజు గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ఇక్కడికి వచ్చిన రేపు 5, 6, 7 తారీఖుల్లో వచ్చేటువంటి సభలకు వచ్చేటువంటి కవులకు, కళాకారులకు, అలాగే విద్యార్థినులకు మంచి ఆతిథ్యం ఇస్తున్నారు శ్రీ చైతన్యరాజు గారు.